మస్తాన్ గారు, ఇది సార్. మీరు ఎప్పుడైనా ఊహించారు అంటే ఇన్ఫాక్ట్ మీరు కానీ నేను కానీ నేను చెప్పుకోలేనేమో ఇప్పుడు వదిలేసి 20 ఏళ్ళు అయింది కాబట్టి మీరు పూర్తి లోకల్ మీకే తెలుస్తుంది ఎక్కువ. ఆ, మేము ఉన్నప్పుడైతే ఇలాంటి వర్షపాతం నేను చూడలేదు. 26 సెంటీమీటర్స్, 26 to 30 సెంటీమీటర్స్ ఉండేది. సో మీరు కొత్త గుంటూరుని చూసుంటారేమో. అంటే ఇక్కడ ఆ, మనం ప్రధానంగా చెప్పాల్సి వస్తే విజయవాడ గుంటూరుకు సంబంధించి ఆ, మొన్న మొన్న ఆ, భారీ వర్షాలు సంబంధించి నిజానికి చరిత్రలో ఒక 50-60 ఏళ్ళకు 100 ఏళ్ళకు ఒకసారి జరిగే పరిస్థితి అని చెప్పవచ్చు. 2009లో నేను స్వయంగా అక్టోబర్ 5వ తేదీన కృష్ణా నదికి దాదాపు 11 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. అయితే అది కేవలం కృష్ణా నది పరివాహక ప్రాంతానికి సంబంధించిన ఊళ్ళు అలా మునిగిపోతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే కృష్ణా నదికి వరద రావడంతో పాటు అంటే నారాయణపూరు అటు మన ఆల్మట్టి తర్వాత నాగార్జున సాగర్, శ్రీశైలం అన్ని ప్రాజెక్టులు నిండి అక్కడి నుంచి ఆ ఎక్సెస్ వాటర్ ని వదలడంతో పాటు క్యాచ్మెంట్ ఏరియా అంటారు. అంటే నాగార్జున సాగర్ దగ్గర నుంచి పులిచింతల దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ ఈ ఈ మధ్యలో ఉన్న క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా భారీ వర్షాలు అంటే ఒక్కసారిగా కొండపోతగా అంటే పైన ఆ, మేఘాలన్నీ కలిసి ఒకేసారి వర్షించినట్టుగా జరిగింది. అంటే 26 సెంటీమీటర్లు ఈ కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి కొన్ని ప్రధాన ప్రాంతాల్లో వర్షం రావటం. అదేవిధంగా ఇటు ఖమ్మం దగ్గర నుంచి మనకి మున్నేరు అటు నుంచి కూడా క్యాచ్మెంట్ ఏరియా కిందకి వస్తుంది. దానికి సంబంధించి ఈ బుడమేరుకి అన్ని కూడా ఇవన్నీ ఈ వాటర్ అంతా క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న వాటర్ అంతా కూడా బుడమేరుకి చేరుతుంది. అక్కడ చేరుకున్నప్పుడు ఏమవుతుందంటే బుడమేరులో నుంచి సాధారణంగా కృష్ణా నదిలోకి ఈ వాటర్ అంతా వెళ్ళిపోతా ఉంటాయి. ఆ వాటర్ వెళ్ళే పరిస్థితుల్లో కొంతవరకు బుడమేరు కొంత శాంతి. అయితే ఏమైంది, కృష్ణా నదిలో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి. బుడమేరు నుంచి వెళ్ళే వాటర్ కృష్ణా నది ఎదురుతుండటంతో మొత్తం వెనక్కి వచ్చేసాయి. ఆ వెనక్కి వచ్చేసి సింగనగర్ ఈ ప్రాంతాల బుడమేరు సమీపంలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 26 కాలనీ రాజరాజేశ్వరి నగర్ కానీ, సింగ్ నగర్ కానీ, ఇంకా అక్కడ ఉన్న చాలా కొత్తగా ఏర్పడిన కాలనీలన్నీ కూడా లో లెవెల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అన్ని దాదాపు మునిగిపోయినాయి. అంటే ఇది ఒక హఠాత్ పరిణామంగా చెప్పవచ్చు. అంటే ఎవరో అటు ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ అంటే ముందుగా హెచ్చరించినప్పటికీ కూడా ఇటు వరద రావటం, అటు ఖమ్మం నుంచి రావటం, అటు ముప్పేట దాడి అంటారు, అంటే ముప్పేట దాడి మస్తాన్ గారు జరిగేసారు. మస్తాన్ గారు మనం హ్యూమన్స్ ని హెచ్చరించవచ్చు కానీ వరదలు హెచ్చరించలేం కదా. అదే ఇప్పుడు జరిగింది అదే. ప్రధానంగా ఏంటంటే ఒక్కసారిగా ఇంత వర్షపాతం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే దీన్ని ఒక విపత్తుగా మనం పరిగణించవచ్చు. అయితే అధికార యంత్రాంగం కూడా అంత అంటే ఈ వరద కృష్ణా నది లేకపోతే ప్రకాశం బ్యారేజీ ఆ గేట్లు ఎత్తడం, ఆ వాటర్ మేనేజ్మెంట్ వీటిలో నిమగ్నమై ఉన్నారు. కానీ ఒక్కసారిగా వర్షం పడేసరికి ఈ కాలనీలన్నీ అంటే ఓ పక్కనేమో అక్కడ క్రీస్తురాజపురంలో, తర్వాత మన ఇంద్రకీలాద్రి మీద కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ కాన్సన్ట్రేషన్ జరుగుతూ ఉంది. దాదాపు 5-6 చనిపోవటం, 5-6 తీవ్రంగా గాయపడటం. సో ఈ కాన్సన్ట్రేషన్ నేపథ్యంలో ఒక్కసారిగా ఇదంతా వచ్చేసరికి ఇది ఎవరు ఊహించలేసరికి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రంగంలోకి దిగడం జరిగింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే మనకి కృష్ణా నది గుంటూరు వైపు ఉన్న నదీ తీరం ఏదైతే ఉందో ఆ నదీ తీరంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా అక్కడ ప్రముఖమైనగా ఒక మంతెన ఆశ్రమం కూడా ఉంది. ఈ ఆశ్రమం కానీ చంద్రబాబు నాయుడు గారి నివాసం అంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం కూడా నీళ్లు వచ్చేసిన పరిస్థితి ఈ వరద నేపథ్యం. అంటే సామాన్యులు అటు విజయవాడ వైపు ఉన్న 26 కాలనీలు మునిగిపోవడమే కాదు, ఇటువైపు చూసినట్లయితే ఒక కరకట్ల తెగిపోయే పరిస్థితి, ప్రమాదకరమైన పరిస్థితులు ఈ రోజు నెలకొన్నాయని చెప్పవచ్చు. దాంతో రాత్రి అంతా మస్తాన్ గారు నాది ఒక సందేహం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన అది వాస్తవంగా ప్రైవేట్ నివాసంలో ఆయన లీజు తీసుకుని అద్దెకుంటున్నట్టున్నారు. మరి దాన్ని ఏమంటారో రిసార్ట్ అంటారో లేకపోతే మీరు దానికి ఏం పేరు పెడతారో దాని యజమాని ఇంతవరకు ప్రకటనతో వచ్చారా? అయ్యా ఇది మా పొరపాటే, మేము ఆక్రమించుకొని కట్టుకున్నాం, ఇక్కడ ఏమైనా ప్రకటన చేశారా ఆయన? అంటే ఇక్కడ ఒక ఇది ఉందండి, లింగంనేని రమేష్ గారికి సంబంధించిన గెస్ట్ హౌస్ గా ఫస్ట్ లో చెప్పుకునేవారు. 2014లో హఠాత్తుగా మనకి అంటే ఓటుకు నోటు కేసు కావచ్చు, లేదంటే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయాలనే ఒక చంద్రబాబు నాయుడు రెండు కలగలిపి ఆయన రాజధాని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవాలి, మనకంటూ ఒక రాజధాని ఉండాలని చెప్తారు. ప్రత్యర్థులందరూ కూడా జనరల్ గా సాధారణంగా జరిగిన పరిణామాలు గమనిస్తే ఓటుకు నోటు కేసు సమయంలో ఆయన వచ్చేసేసి ఇక్కడ రాజధాని ప్రకటించడం అవన్నీ జరిగిపోయాయి.
ఆ సందర్భంలో ఆయనకు ఒక హౌస్ కావాలంటే లింగంనేని రమేష్ గారికి సంబంధించిన గెస్ట్ హౌస్ కృష్ణానది తీరంలో ఉంది. అది యాక్చువల్గా దానికి సంబంధించిన వివాదం కూడా ఉంది. అది అక్రమ కట్టడం అని, ఆ అక్రమ కట్టడంలో చంద్రబాబు నివాసం ఉంటున్నారని చెప్పేసి అప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా చాలా జరిగింది. ఆ నివాసంకి ఇంకా ముందే కరకట్ట మీద ఉన్న ప్రజావేదికను సైతం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన కొన్ని రోజుల్లోనే, చెప్పాలంటే కొన్ని గంటల్లో కూడా చెప్పొచ్చు, దాన్ని కూల్చివేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న నివాసము ఒక వివాదాస్పద కట్టడంగా మనం చెప్పొచ్చు. అది ఇప్పుడు అదే నదీ తీరం, అంటే నదీ గర్భంలో కూడా కొంత ఉందని చెప్తారు. ఎందుకంటే వాటర్ ఎప్పుడు పెరిగినా కూడా గతంలో కొంత ఫ్లడ్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పటికీ కూడా వచ్చాయి. దాని మీద మన వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు డ్రోన్లు ఎగరేయటం, దాని మీద ప్రతిపక్ష నేత ఇంటి మీద డ్రోన్లు ఎగరేస్తారంటే లేదు కృష్ణా నదికి సంబంధించి ఈ విధంగా చేశారనేది గతంలో కూడా అట్లాంటి ఎలిగేషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఈ విజయవాడలో ఉన్న దాదాపు ఈ 26 కాలనీలకు సంబంధించి 2,75,000 మంది సాధారణంగా వరదలు కానీ భారీ వర్షాలు కానీ వచ్చినప్పుడు ఒక 5,000 మందినో 10,000 మందినో 25,000 మందినో మాక్సిమం 50,000 మందిని తరలించడానికి వెళ్ళదు. 2,75,000 మందిని తరలించడానికి నిజానికి ఎక్కడక్కడ ఏ ప్రభుత్వం దగ్గర కూడా అవకాశం ఉన్న పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం 2-3 స్టేడియంస్ ఉన్నాయి, లేదంటే కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తరలించినప్పటికీ కూడా అక్కడ వీలు కాని పరిస్థితి నెలకొంది. నిజంగా ఇప్పుడు మన విజయవాడలో ఎవరైతే వరద రాని ప్రాంతాల ప్రజలు కానీ లేదా అధికారులు కానీ ఇటు చుట్టుపక్కల ఉన్న జిల్లాల వాళ్ళు కానీ అక్కడ అందరినీ ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ఇళ్లలో దాదాపు 6 అడుగులు నీళ్ళు వచ్చేసాయి. అంటే కింద నిజానికి మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ అయితే కనుక కింద స్టోర్ అంటే మనకి ఇక్కడ చెన్నైని పోల్చుకోవచ్చు. చెన్నైలో అంటే అంత పెద్దది కాకపోవచ్చు కానీ చెన్నైలో కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో నీళ్ళు వచ్చేసిన పరిస్థితి ఆ రోజు మనం అక్కడ చూసాం. చాలా ఘోరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితే ఇక్కడ ఉంది. ఇప్పుడు కృష్ణానదికి ఇంకా 11 లక్షల క్యూసెక్స్ కంటే ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఈ బుడమేరులో నుంచి ఈ కాలనీ నుంచి నీరు వెంటనే తీసే పరిస్థితి కూడా ఉండదు. సో ఇప్పుడు ఈ రాబోయే 2-3 రోజులు చాలా కీలకం. అక్కడ ఉన్న వాళ్ళని రక్షించడం, గవర్నమెంట్ ప్రిపేర్నెస్ ఎలా ఉందో మనకు సమత గారిని అడిగి తెలుసుకున్నాం. ఎందుకంటే వారు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలో కీలక ఒక నిమిషం సార్. అంటే ఇక్కడ ప్రభుత్వం చెప్పాలంటే ఇప్పుడు అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో అదేవిధంగా అమిత్ షా గారితో కూడా హోంమంత్రి కేంద్ర హోంమంత్రి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అక్కడి నుంచి దాదాపు 6 హెలికాప్టర్లు 40 బోట్లు ఇవన్నీ పంపిస్తా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రులు కూడా ఇక్కడే ఉండాలి, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఆయా కాలనీలకు ఒక్కొక్కరిని నియమించి ఆ విధంగా చేస్తా ఉన్నారు. అయితే దాని ఫలితాలు ఏంటి, ఎలా ఉన్నాయి, వరద బాధితులు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా చాలా నిరసన వ్యక్తం అవుతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఇడుపులపై నుంచి వచ్చి ఆయన పర్యటించిపోతా ఉన్నారు. ఇందాకే ఆయన రిటైనింగ్ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న కృష్ణలంక వాసులను కూడా పరామర్శించడం జరిగింది. ఇవన్నీ మనం చూడాల్సిన అంశాలు.